హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ప్రతిరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉండేటువంటి అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి, అది చూసిన తర్వాత వివరాల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నిన్న మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించి ఒక మంచి ఆఫర్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో 500 రూపాయల విలువ కలిగినటువంటి మెటీరియల్ని కేవలం 150 రూపాయలకే ఆఫర్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటిని తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశంగా మనమైతే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4కు సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్, టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ 150 రూపాయలకే అండి. ఇవి వర్త్ 300 రూపీస్ ఉంటాయి. నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలా యూనిక్ మెటీరియల్, టాప్ 15 మోడల్ పేపర్స్ అండ్ టాప్ 20 మోడల్ పేపర్స్ ఆన్ ఎండోమెంట్ టోటల్ టాపిక్స్ పైన అండ్ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఇది కూడా 150 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది 250 రూపాయలు. ఓకేనా? సో ఆఫర్ అయితే 1 more డే ఎక్స్టెండ్ చేస్తున్నామండి. మీకు కావాల్సిన వారు మన కాంటాక్ట్ నెంబర్కి అయితే, సో ఇక్కడ చూడండి 9030362853. డిస్క్రిప్షన్లో కూడా ఈ నంబర్ ఇస్తాను. సో నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు విత్ ఇన్ 1 hourలో మెటీరియల్ అంతా కూడా పంపడం జరుగుతుంది. వాటిని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము 4000కు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అయితే విడుదల చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఈ ఉద్యోగాలన్నీ కూడా డిఎస్సి ద్వారా, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయి. మరి ఈరోజు మనకి ఎక్కడి నుంచి అండి ఇది విడుదలైంది అని చూసినట్లయితే విజయవాడ నుంచి విడుదలైంది. ఓకేనా? సో ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి PMSSY బ్లాక్ నందు వివిధ కేటగిరీలకు సంబంధించి పూర్తి ఖాళీగా ఉన్న DRA OC 1, ECG టెక్నీషియన్ 2, స్పీచ్ థెరపిస్ట్ 1, MRI టెక్నీషియన్ 2 అండ్ CT స్కానింగ్ టెక్నీషియన్ వచ్చేసి 6, డయాలిసిస్ టెక్నీషియన్ 1. మరి దీనికైతే దరఖాస్తులు అయితే కోరుచున్నారని కంప్లీట్లీ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. ఓకేనా? మరి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అందరూ కూడా గమనించాలి. సో మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే krishna.ap.gov.in మనమైతే చూడవచ్చు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వొకేషనల్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్. స్పీచ్ థెరపీ కావచ్చు, CT స్కాన్ టెక్నీషియన్ కావచ్చు, డయాలసిస్ టెక్నీషియన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయండి. ఇవి చేసిన వారికి మంచి అవకాశం. ఓకే, 15,000కు పైగా శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు విజయవాడ నుంచే మళ్ళీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైందండి. ఇక్కడ కూడా మనకి రేడియోగ్రాఫర్ 1 ఓపెన్ కేటగిరీ, ల్యాబ్ టెక్నీషియన్ 3 ఓపెన్ కేటగిరీ, లోకల్ నియామకానికై అవుట్ సోర్సింగ్ పద్ధతిన 1 సంవత్సరాల కాలానికి దరఖాస్తు కోరడం అవుతుంది. మరి ఇక్కడ మనము దీని గురించినటువంటి పూర్తి వివరాల కోసము www.smcvja.in అనేటువంటి వెబ్సైట్ అయితే చూడవచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 6వ తారీఖు అండి. 5వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. అఫీషియల్ వెబ్సైట్ చూసి అధికారికంగా మీరైతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్, పిల్లలు లేరు, టీచర్లు లేరు. రాష్ట్రంలో DSC పరిస్థితి ఏ విధంగా ఉంది చూసినట్లయితే పిల్లలు లేరు, టీచర్లు లేరు, కానీ 50,896 ఉపాధ్యాయ ఖాళీలు తేల్చడం జరిగింది. సెకండరీ స్థాయి దాటిన 2 లక్షల మంది. భారీగా తగ్గిన ఎన్రోల్మెంట్ రేటు, కొత్త నమోదులో 2.8 లక్షల తగ్గుదల, 50,896 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ. సెకండరీ విద్యా తీరుపై కేంద్రం సీరియస్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో మరి టెట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రావడం జరిగింది. ఓకేనా? ఇంకా ఎగ్జామ్ కూడా ముందుంది. సో అయితే చాలామంది ఆందోళన ఏం చెందుతున్నారంటే అసలు టెట్ నిర్వహిస్తున్నారు కానీ DSC వేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఒకటైతే క్లారిటీగా చెప్పగలను, ఏంటంటే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టెట్ అయితే నిర్వహిస్తున్నామండి, కానీ ఏమో DSC చూస్తాం అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మరి అభ్యర్థుల్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అంత మాత్రానికి టెట్ కండక్ట్ చేసి ఏం లాభము అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే రావడాన్ని చూడవచ్చు మనము. ఓకేనా? మరి అంతకుముందు రోజు ఏం ప్రకటించారంటే 10,000 ఉద్యోగాలు ఉన్నాయి DSCలో, టెట్ తర్వాత నిర్వహిస్తామని చెప్పి
ఓకే. అది చెప్పగానే స్టేట్మెంట్ రాగానే కొంతమంది అభ్యర్థులు ఓకే వస్తుంది అని చెప్పేసి కొంత ఆశపడ్డారు. కానీ నెక్స్ట్ డేనే మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ ఇంటర్వ్యూలో ఏమన్నారు? సో ఏమో అండి, ఇప్పుడైతే టెట్ నిర్వహిస్తున్నాము, ప్రస్తుతానికి డిఎస్సి గురించి తర్వాత ఆలోచిస్తాము అన్నట్టుగా మాట్లాడడం అయితే కొంత గందరగోళానికి అయితే దారితీసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. చాలా సంవత్సరాల నుంచే డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, మహిళా కమిషన్ కార్యాలయంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన లీగల్, సోషల్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వేతనం 28,500, 42 ఏళ్ల వయసు దాటని మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులు ఈ నెల 4 నుంచి 14 వరకు ఆన్లైన్లో చేసుకోవాలి. APPSC రిక్రూట్మెంట్ TLCW22@gmail.com ద్వారా దరఖాస్తులు పంపాలి. ఈ నెల 17న దరఖాస్తుల పరిశీలన అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేయడం అయితే జరుగుతుంది అంటూ మనకు మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్, మంచి నోటిఫికేషన్ అండి ఇది. సో పిల్లలు లేరు, టీచర్ లేరు, సేమ్ అండి. రాష్ట్రంలో మరి అతి భారీగా 50,896 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే సర్వశిక్ష అభియాన్ పథకానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖలో ప్రాజెక్ట్ అవుట్పుట్ బోర్డ్ బడ్జెట్ను ఆమోదించే సమయంలో దిగ్భ్రాంతి చెందేటువంటి వాస్తవాలు బయటపెట్టడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ కూడా చాలా తగ్గినట్లుగా కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. మరి ఎలిమెంటరీ స్థాయిలో 39,008 పోస్టులు, సెకండరీ అంటే HGT అండి, HGT మరియు ఎస్ఏ. HGT వచ్చేసి 39,000, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 11,888 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా మరి కేంద్ర ప్రభుత్వము సర్వశిక్ష అభియాన్ పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అవుట్పుట్ బోర్డు బడ్జెట్ను అనుమతించే సమయంలో భాగంగా ఈ వాస్తవాలను తెలపడం అయితే జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే కేవలం 10,000 ఉన్నాయి, ఆ 10,000 కూడా చేస్తే చేస్తాం లేకుంటే లేదు అన్నట్లుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే కొంత ఆందోళన కలిగించేటువంటి అంశము. నెక్స్ట్, సచివాలయ సిబ్బంది మెడకు 82 కోట్ల బాకీ, OTS టార్గెట్ ముంచింది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ప్రజలను బాధడానికి తెచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు విధానము OTS సచివాలయ ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఈ బాధితులపై జనం తిరుగుబాటు చేయడంతో OTS బకాయిల భారము అటు ఇటు తిరిగి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే పడింది. మరి ఓకే, మరి దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటారా? ఎస్, అయితే ఇవన్నీ జమ అయితేనే మీకు ప్రొవిషన్ డిక్లేర్ చేస్తామంటూ ఇక్కడ మెలిక వేయడం జరిగింది. చూద్దాం, ఇక్కడ జమ చేస్తేనే ప్రొవిషన్ అనడంతో తీవ్ర ఆవేదన. వసూలు చేసి వాడుకోలేదంటున్న సిబ్బంది, అటు బడ్జెట్ ఒత్తిడి, ఇటు జనం తిరుగుబాటు, బెంబెలెత్తి కట్టలేకపోయినా OTS క్లియరెన్స్, ఇలా వారి నెత్తిన కోట్ల రూపాయల భారం. ఆ డబ్బులు చెల్లించలేదని ప్రొవిషన్ కట్కు పైగా డబ్బులు మింగేశారన్న అపవాదు. APPSC టెస్ట్ ఫలితాలు ఇవ్వకపోవడంతో అయోమయంలో మరికొంత సిబ్బంది అంటూ మనకు తెలుస్తుంది. కానీ ఎక్కడ పోయాయి ఏంటి అనేది మాత్రము ఒక సందిగ్ధమైన పరిస్థితి ఉంది. మాకు తెలియదంటూ అందరూ కూడా ఇక్కడ చెప్పడం అయితే చూడవచ్చు. కానీ 82 కోట్లు మాత్రము కనిపించట్లేదు. ఆడిటింగ్ చేసినప్పుడు 82 కోట్ల రూపాయలు అయితే తేడా జరగడంతో మరి ఎక్కడ పోయాయి అని చెప్పేసి చాలామంది సిబ్బంది ప్రొవిషన్ అయితే ఆపడము జరిగింది. సో ఇదండి, మరి జనాలు రాకుండా సేవలు ఎలా అందిస్తాం? రోజుకు 20 సర్వీసులు అందించలేదని షోకస్ నోటీసులు ఇస్తారా? గ్రామ వార్డు సచివాలయ సమైక్య ఆవేదన. అంటే కొంతమందికి షోకస్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇలా నోటీసులు ఇవ్వడం ద్వారా కూడా ప్రొవిషన్ ఇవ్వడము జరగదండి. సో అది కూడా ఒక పీఠముడిలాగా పడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ కంప్లీటెడ్ అండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇందులో మనము ఏపీలో 4,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలండి వైద్య ఆరోగ్య శాఖలో 1 by 1 అయితే అన్ని జిల్లాల్లో విడుదల చేస్తున్నారు, గమనించాలి. 50,800 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ మహిళా కమిషన్లో నోటిఫికేషన్. సచివాలయ సిబ్బంది మేరకు 82 కోట్లు. సో గైస్, ఇది మరి దీని యొక్క అప్డేట్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై.